జోహర్ నగర్ డంపింగ్ యార్డుకు ఆనుకొని ఉన్న పక్కనే ఉన్న వన్యప్రాణుల సరస్సు. ఈ వన్యప్రాణులను మీరు ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇవి నెమళ్ళు. ఈ నెమళ్ళు ఇక్కడ ఏవైతే సరస్సు ఉందో ఈ సరస్సులో చేపలు కావచ్చు, నీళ్ళ కోసం కావచ్చు, ఈ పక్షులు అనేటివి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇవే పక్షులు కావండి. ఇక్కడ మీరు గమనించి చూసుకుంటే ఇందులో మీకు ఇంకా ఈదుకుంటూ కూడా పక్షులు కనబడతా ఉన్నాయి. సో ఈ పక్షులు అనేటిది ఇందులో ఈదడం వల్ల, అలాగే ఇక్కడ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల కలుషితం అయిపోతూ ఉన్నాయి. ఎట్లా ఇది కలుషితం అయిపోతుంది అని అంటే, ఈ డంపింగ్ యార్డు పక్కన నుంచి వెళ్ళి ఏవైతే లిచ్చుడు అనేటిది ఇందులో ఉన్నది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ లిచ్చుడు అనేటిది మొత్తం కూడా కింద భూమిలో నుంచి అంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు నుంచి ఇలా కిందికి వచ్చేసి ఇక్కడ నుంచి ఊరుతున్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నల్లగా ఉన్నాయో చూడండి వాటరు. ఈ వాటర్ అంతా కూడా ఇలా ఈ చెరువులోకి వెళ్ళేసి ఈ చెరువును మొత్తం కూడా కలుషితం చేస్తుంది. వీటి ద్వారా ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వీటికి ముప్పు. ఇక్కడ ఏవైతే వన్యప్రాణులు ఇక్కడ సంచరిస్తున్నాయో ఈ ఫారెస్ట్ ఏరియాకు సంబంధించి నేను ఓన్లీ పక్షులను మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో చాలా రకాలైన వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వాటన్నిటికీ కూడా ముప్పండి.